ఎస్విఆర్ అకాడమీ, నాసా, జపాన్ ఈ రెండు కలిసి ఒక శాటిలైట్ని లాంచ్ చేస్తున్నాయి. అయితే శాటిలైట్ లాంచ్ చేయటం అనేది ఎప్పుడు నార్మల్ ఫినోమినానే. కానీ ఇక్కడ యునిక్నెస్ ఏంటంటే ఒక వుడెన్ శాటిలైట్ని లాంచ్ చేస్తున్నారు. ఎందుకు వుడెన్ శాటిలైట్ని లాంచ్ చేస్తున్నారంటే నార్మల్ శాటిలైట్లో మనం యూస్ చేసే మెటీరియల్స్ ఏవైతే ఉన్నాయో అవి స్పేస్ డెబ్రీస్గా మారటానికి అవకాశం ఉంటుంది. అంటే అంతరిక్షంలో శిలాశకలాలుగా అవి ఉండిపోతాయి. దానివల్ల ఆపద ఏంటి అంటే డేంజరస్ ఫినోమినా ఏంటి అంటే అదర్ శాటిలైట్స్ ఏవైతే హెల్దీ శాటిలైట్స్ ఉన్నాయో, రన్నింగ్ శాటిలైట్స్ ఉన్నాయో, ఈ స్పేస్ డెబ్రీస్ అప్రాక్సిమేట్గా 28,800 కిలోమీటర్లు ప్రతి గంటకి ప్రయాణిస్తూ ఉంటాయి. ఆ స్పీడ్తో ఆ స్పేస్ డెబ్రీస్ కనుక ఈ రన్నింగ్ శాటిలైట్ని కనుక టచ్ చేసినప్పుడు లేదా ఢీ కొట్టినప్పుడు డిస్ట్రాయ్ అవడానికి అవకాశం ఉంటుంది రన్నింగ్ శాటిలైట్స్ అనేవి. అందుకనే శాటిలైట్ డెబ్రీస్ అనేవి డిస్పోజ్ అవటానికి, డీగ్రేడ్ అవటానికి వుడెన్ అనేది బాగా ఉపయోగపడుతుంది. అందుకనే ఒక రకమైనటువంటి వుడ్ని దీంట్లో ఉపయోగిస్తున్నారు. ఇది బయోడీగ్రేడబుల్ శాటిలైట్గా చెప్పుకోవచ్చు. అందుకనే ఈ వుడెన్ శాటిలైట్ని నాసా అండ్ జెక్సా అంటే జపాన్ స్పేస్ ఏజెన్సీ ఇవి రెండు కలిసి దీన్ని లాంచ్ చేస్తున్నాయి. దీన్ని క్యూబ్ శాట్ అనే పేరుతో పిలుస్తారు. క్యూబ్ శాట్ అంటే చిన్నవిగా ఉంటాయన్నమాట, ఒక క్యూబ్ స్పేస్లో ఉంటాయి. ఈ యాక్చువల్ నేమ్ ఏంటంటే దీని పేరు లిగ్నోశాట్. దీన్ని ఏ వుడ్ ఉపయోగిస్తున్నారు దీంట్లో అనేది ఇంపార్టెంట్ అండి. మ్యాగ్నోలియా అనే ఒక వుడ్ టైప్ని దీంట్లో ఉపయోగిస్తున్నారు. వుడ్ టైప్ ఏంటంటే మ్యాగ్నోలియా. ముఖ్యమైనటువంటి వీళ్ళు ఇది లాంచ్ చేయడానికి గల కారణం ఏంటంటే రెడ్యూసింగ్ స్పేస్ పొల్యూషన్, దట్ ఈస్ రెడ్యూసింగ్ స్పేస్ డెబ్రీస్, అంతరిక్ష శిలాశకలాలని తగ్గించడం కోసం ఈ వుడెన్ శాటిలైట్ని ఉపయోగిస్తున్నారు. 2024లో దీన్ని ఆపరేషన్లోకి వస్తుంది అండ్ 2024లో ఇది ఇంట్రడ్యూస్ చేస్తారు. 6 months డ్యూరేషన్ దీనికి ఉంటుంది అన్నమాట. సో అంటే సింపుల్గా చెప్పాలంటే 28,800 కిలోమీటర్ల ప్రతి గంటకి కనుక స్పేస్ డెబ్రీస్ ప్రయాణిస్తూ ఉంటే హెల్దీ శాటిలైట్స్ని డిస్ట్రాయ్ చేస్తాయి. కాబట్టి అలా చేయకోకుండా డీగ్రేడ్ అయ్యేటువంటి, అంటే అది 6 months దీని టైం పీరియడ్ అనుకోండి. ఈ 6 monthsలో కనుక ఇది అయిపోయిన తర్వాత యాక్చువల్గా ఆ మిషన్ గోల్ని రీచ్ అయ్యాక ఆ మిషన్ ఏదైతే ఉందో లేదా ఆ యంత్రం ఏదైతే ఉందో ఆ శాటిలైట్ ఏదైతే ఉందో దాన్ని వుడ్తో తయారు చేశారు కాబట్టి డీగ్రేడ్ అయ్యే విధంగా, బయోడీగ్రేడబుల్ అయ్యే విధంగా దాన్ని చేస్తారనమాట. సో ఇది ఒక ఇంపార్టెంట్ ఫినోమినాగా చెప్పుకోవచ్చు. స్పేస్ డెబ్రీస్ తగ్గిస్తే ఫ్యూచర్లో కమ్యూనికేషన్ టెక్నాలజీకి ఎలాంటి అవాంతరాలు రాకుండా కూడా ఉండడానికి అవకాశం ఉంటుంది. సో ఒకసారి చూద్దాం కొన్ని పాయింట్స్ ఇప్పుడు నేను చెప్పిన వాటినే. సో ఇది వరల్డ్లోనే ఫస్ట్ వుడెన్ శాటిలైట్. దీని పేరు లిగ్నోశాట్. 2024 సమ్మర్లో దీన్ని ప్రయోగించడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. సో ఇది కాఫీ మగ్ అంత సైజులో మాత్రమే ఉంటుంది. మంగోలియా వుడ్తో దీన్ని మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నారు. దీన్నే జపనీస్లో హూనూకి అనే పేరుతో కూడా పిలుస్తారు ఈ వుడ్ని. సో స్పేస్ డెబ్రీస్ని రెడ్యూస్ చేయటమే దీని యొక్క ముఖ్య ఉద్దేశం. అండ్ తర్వాత క్రాక్ రెసిస్టెన్స్ ఉంటుంది ఈ మంగోలియన్ వుడ్ అనేది. సో క్రాక్స్ అయితే ఏమీ ఏర్పడవన్నమాట. ఈ లిగ్నోశాట్ని డెవలప్ చేసింది ఎవరు అంటే క్యోటో యూనివర్సిటీ అండ్ సుమిటోమో ఫారెస్ట్రీ ఈ రెండు కలిసి దీన్ని డెవలప్ చేయడం జరిగింది. స్పేస్ ఏజెన్సీస్ పరంగా చెప్పుకోవాలంటే నాసా యాజ్ వెల్ యాజ్ జక్సా ఈ వుడెన్ శాటిలైట్ లిగ్నోశాట్ని డెవలప్ చేయడం జరిగిందనమాట. సో ఇది సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ టాపిక్ అండి.